అమ్మవారి అనుగ్రహం ఉంటే ఇంట్లో ధనధాన్యాలకు సుఖ సంతోషాలకు లోటుండదు అంటారు. అమ్మవారి అనుగ్రహం కోసం మంగళ శుక్రవారాల్లో విశేషంగా పూజలు చేసుకుంటూ ఉంటాము. అందులోనూ ప్రత్యేకమైన పర్వదినాల్లో అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలని ఇంకా విశేషంగా అమ్మవారికి కుంకుమ పూజలు, అర్చనలు, అభిషేకాలు చేస్తూ ఉంటాము. అంతటి విశిష్టత ఈ నెల 25వ తేదీ అంటే మార్చి 25వ తేదీ సోమవారం నాడు లక్ష్మీదేవి అమ్మవారి జయంతి, హోలీ పౌర్ణమి రెండూ ఒకే రోజు వచ్చాయండి. మార్వాడీలు సైతం ఈ హోలీ పౌర్ణమి రోజు అమ్మవారిని విశేషంగా పూజలు చేస్తారు. అమ్మవారికి విశేషంగా అర్చనలు, అభిషేకాలు, పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారి యొక్క చిన్న కొనగంటి చూపైన మన మీద పడితే మన ఇంట్లో ధనధాన్యాలు, సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయని ప్రతి ఒక్కరి నమ్మకం. అలా రెండూ కూడా అంటే అమ్మవారి జయంతి అలానే పౌర్ణమి రెండూ కలిసి వచ్చిన రోజు అత్యద్భుతమైన రోజు. ఈ రెండూ కలిసి వచ్చిన రోజు విశేషంగా అమ్మవారికి ఏ సమయంలో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుంది, పూజను ఎలా చేసుకోవాలి, మార్వాడీలు చేసుకొని ఒక చిన్న రెమెడీని, పాటించవలసిన నియమాలు, ఇలా అన్ని విషయాల్ని ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది, అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ హోలీ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి అమ్మవారి జయంతి రావడం అనేది చాలా విశేషమండి. ఈరోజు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కొంచెం పసుపు కుంకుమను సమర్పించైనా సరే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉంటుంది. అయితే ఈరోజు ముఖ్యంగా పూజ అనేది సోమవారం నాడు సాయంత్రం 6 గంటల సమయంలోని లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటే మంచిది. ఒకవేళ అలా కుదరపోని ఎడల ఉదయమైనా సరే చేసుకోవచ్చు. ముందుగా నిత్య దీపారాధన ఎలా అయితే చేసుకుంటామో అలా నిత్య దీపారాధన అంతా కూడా చేసుకొని గడపకి పసుపు రాసి చక్కగా పూలతోని, పసుపు కుంకుమలతోని అలంకరణ చేసి ముందుగా గడప లక్ష్మికి పూజనైతే చేసుకోవాలి. ద్వారబంధంకి చక్కగా మామిడాకు ఏదైనా కట్టుకొని ముందుగా ద్వారలక్ష్మిని పూజ చేసి ఆ తర్వాత మనం లక్ష్మీదేవి అమ్మవారికి విశేషంగా పూజనైతే చేసుకోవాలి. ముందుగా పూజా స్థలాన్ని శుభ్రం చేసుకొని కొంచెం పసుపు రాసి ముగ్గు వేసుకొని అందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఒక పీఠం అయితే ఏర్పాటు చేసుకోవాలి. పీట మీద చక్కగా ఒక క్లాత్ అయితే వేసి ఆ క్లాత్ మీద కొంచెం పసుపు, కుంకుమ, కొంచెం జవ్వాది పౌడర్ అండ్ అలాగే కొంచెం అక్షింతలు కూడా వేసి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకోవాలి. అమ్మవారి పటానికి పసుపు కుంకుమని సమర్పించుకోవాలి. సమర్పించి చక్కగా అమ్మవారికి మంచి సువాసన వెదజల్లిన పూలమాలను ఏదైనా ఉంటే సమర్పించుకోవాలి. ఒకవేళ సువాసన వెదజల్లిన పూలమాల లేకపోయినా సరే తామర గింజల మాల కానీ గాజుల మాల కానీ అయినా సరే వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత అమ్మవారికి ముందుగా పసుపు కుంకుమని అయితే సమర్పించాలి. అమ్మవారికి మనం గోరంత పసుపు కుంకుమని ఇస్తే అమ్మ మనకి కొండంత ఐశ్వర్యాన్ని, సౌభాగ్యాన్ని మనకు అందిస్తుంది. అందుకు అమ్మవారికి ముందుగా మనము పసుపు కుంకుమని అయితే సమర్పించుకోవాలి. అలానే మనం ఏ పూజ చేసినా సరే గణపతిని కూడా ఆరాధిస్తాం కాబట్టి గణపతిని కూడా ఏర్పాటు చేసుకొని చక్కగా గణపతికి కూడా గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు పెట్టి అలంకరణ చేసుకోవాలి. అలంకరణ చేసి ముందుగా ధూపాన్ని వెలిగించి ధూపాన్ని అమ్మవారికి అయితే మొదటగా వేయాలి. ధూపం అంటే దీపం వెలిగించక ముందే ధూపం అనేది వేసి అమ్మవారికి సమర్పించి ఆ పూజా స్థలాన్ని అంతటినీ కూడా శుభ్రపరిచి అప్పుడు మనము గణపతి పూజతో అయితే పూజను మొదలు పెట్టాలి. గణపతికి చక్కగా దీపారాధన చేసి పూలు పెట్టి గంధం, అక్షంతలు, గరిక అన్నీ కూడా సమర్పించి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి గణపతికి నైవేద్యంగా ఏదైనా బెల్లం కానీ ఒక 2 అరటిపళ్ళు కానీ పెట్టి తాంబూలాన్ని కూడా సమర్పించి అలా 3 సార్లు కలిపి పెట్టిన తర్వాత మనం లక్ష్మీదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోవాలి. హోలీ పౌర్ణమి రోజు ముఖ్యంగా ఇంట్లోని అమ్మవారికి చక్కగా బంగారం, వెండి నగలు పెట్టి మన దగ్గరుండే డబ్బులు పెట్టి అమ్మవారికి విశేషంగా మార్వాడీలు పూజ చేస్తారండి. మార్వాడీలు చేసిన కొన్ని పూజలు అనేవి చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. అందులో ఇదొకటి. మీ దగ్గర కాయిన్స్ కనుకుంటే ఆ కాయిన్స్ని ఒక ప్లేట్లో వేసి
చక్కగా అందులో కొంచెం పసుపు కుంకుమను వేసి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ప్రతిమ ఏదైనా మీ దగ్గర ఉంటే కనుక ఒక చిన్న ప్రతిమ ఉన్నా సరిపోతుంది. ఆ ప్రతిమని మనము ఆ కాయిన్స్ మీద పెట్టాలి. ఆ తర్వాత ఒక చిన్న మట్టి ప్రమిదని ఏమైనా తీసుకోవాలి, మట్టి పాత్ర కానీ మట్టి ప్రమిదని కానీ తీసుకొని అందులో నవధాన్యాలను కానీ లేదా స్వచ్ఛమైన మంచి ధాన్యాన్ని కానీ తీసుకొని దాని మీద కూడా చక్కగా ఒక చిన్న లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమ ఉన్న పెట్టుకోవచ్చు, లేకపోయినా సరే పర్వాలేదు. ఆ ధాన్యం మీద కొంచెం పసుపు కుంకుమని కొంచెం అక్షింతలని వేసి లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోవాలి. ఆ ధాన్యాన్ని ఏం చేయాలనేది కూడా చెప్తాను. సో అలా పెట్టుకున్న తర్వాత చక్కగా దీపారాధనకి అంతా కూడా సిద్ధం చేసుకోవాలి. ఎన్ని దీపాలు నచ్చితే అన్ని దీపాలను వెలిగించుకోవచ్చండి. ఎరుపు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ లక్ష్మీదేవి జయంతి రోజు, పౌర్ణమి రోజు. లేదు అనుకుంటే నార్మల్గా అయినా సరే దీపారాధనకు సిద్ధం చేసుకొని చక్కగా రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తి కింద చేసి స్వచ్ఛమైన నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ వేసి దీపారాధనకు అయితే సిద్ధం చేసుకొని ముందుగా ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ దీపం అనేది వెలిగించుకోవాలి. అలానే పౌర్ణమి కాబట్టి కామాక్షి దీపాన్ని కూడా వెలిగిస్తే చాలా మంచిదండి. ప్రతి పౌర్ణమికి కూడా ఇంట్లో కామాక్షి దీపం వెలిగితే మంచిది. నిత్యం వెలిగించుకున్నా మంచిది, శుక్రవారాల పూట వెలిగించుకున్నా మంచిది. విశేషంగా పౌర్ణమి తిథుల్లోని 21 రోజులు మనం 21 పౌర్ణములు కనుక మనము ఈ కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటే కనుక ఇంట్లో అద్భుతమైన ఫలితాలు అయితే చోటు చేసుకుంటాయి అన్నమాట. ఈ పూజ ముఖ్యంగా పౌర్ణమి తిథి ఉండేటప్పుడు అంటే సాయంత్రం సమయంలో పూజ చేసుకుంటే మంచిది. ఒకవేళ అప్పుడు వీలు కాకపోతే ఎప్పుడు చేసుకున్నా సరే మన ఇష్టమే, పర్వాలేదు. సో అలా అన్నీ కూడా సిద్ధం చేసుకొని అమ్మవారికి ముందుగా దండం పెట్టుకొని దీపారాధన అయితే చేసుకోవాలి. దీపారాధన చేసి చక్కగా అమ్మవారికి ధూపాన్ని కూడా సమర్పించి అప్పుడు అమ్మవారికి మనము పూజనైతే చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా మనము అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు ఈరోజు లలితాదేవి పారాయణం చదివితే చాలా మంచిదండి. ముందుగా అయితే మాత్రం లక్ష్మీదేవికి మనము అష్టోత్తర శతనామావళి అనేది చేసుకోవాలి. అష్టోత్తర శతనామావళి తర్వాత లలితాదేవి సహస్రనామం ఉంటుంది కదా, లలితా సహస్రనామం, అది చదువుకోవచ్చు. ఒకవేళ అది మనము చదవలేము అని అనుకుంటే కనుక మొబైల్లో అయినా సరే పెట్టుకొని చక్కగా వింటూ కూడా మనం పూజనైతే చేసుకోవచ్చు. అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది. అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది. పౌర్ణమి రోజు చేసుకునే పూజ కానీ రెమెడీ కానీ ఏదైనా సరే అత్యద్భుతంగా పనిచేస్తుందండి. అందుకు అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం మన మీద ఉండాలంటే అష్టలక్ష్మి యొక్క స్తోత్రాలను కూడా చదువుకొని అమ్మవారికి చిట్టి గాజులతో కానీ కుంకుమతో కానీ గంధంతో కానీ తామర గింజలతో కానీ లక్ష్మీ గవ్వలతో కానీ స్వచ్ఛమైన మంచి ముత్యాలతో కానీ ఇలా ఏది ఉంటే వాటితోని మనము అమ్మవారి నామాలు చెప్పుకుంటూ పూజనైతే చేసుకోవాలి. కాయిన్స్ ఉంటే కాయిన్స్ పెట్టుకొని అయినా సరే పూజ చేసుకోవచ్చు. అలా మన దగ్గర ఉండే కొన్ని నగలు కానీ కొంచెం డబ్బులు కానీ ఏదైనా వెండి వస్తువులు కానీ పసుపు కుంకుమ మంగళకరమైన ద్రవ్యాలని అన్నిటిని కూడా పెట్టుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజనైతే చేసుకోవాలి. అలా పూజ చేసిన తర్వాత మరొక్కసారి ధూపాన్ని సమర్పించాలి. అమ్మవారికి ధూపాన్ని సమర్పించి నైవేద్యం కింద పూర్ణఫలమైన కొబ్బరికాయని అలానే ఆవు పాలతో చేసిన పదార్థాలని బెల్లాన్ని ముఖ్యంగా నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిదన్నమాట. బెల్లం అనేది చాలా చాలా మంచిదండి. అలా బెల్లాన్ని కానీ పూర్ణఫలమైన కొబ్బరికాయని కానీ పాలతో చేసిన పదార్థాలను కానీ పాలను కానీ సమర్పించి చక్కగా అమ్మవారికి కుంకుమార్చన కూడా చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఈరోజు కుంకుమ పూజ అనేది చాలా పవర్ఫుల్ అండి. అమ్మవారికి ఏదైనా మనసులోని బలంగా కోరుకొని ఇంట్లో ఫైనాన్షియల్ ఏవైనా స్ట్రగుల్ ఫేస్ చేస్తే కనుక ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ కూడా తగ్గాలి అనేసి అంటే ఆర్థిక పరంగా కొంచెం ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక అవన్నీ కూడా తగ్గాలి అని చెప్పి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కుంకుమ పూజ అనేది చేసుకోండి. ముఖ్యంగా ఆడవాళ్ళు కుంకుమ పూజ చేస్తే చాలా మంచిది కాబట్టి కుంకుమ పూజ చేసుకోండి. అలా అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించి మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి 2 మోకాళ్ళు వేసి శిరస్సు ఉంచి అమ్మకి మన మనసులో ఉండే కోరికల్ని సంకల్పాన్ని అన్నీ కూడా చెప్పుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. అలా పూజ అంతా అయిపోయిన తర్వాత
మరుసటి రోజు పీట తీసేసి ఆ కాయిన్స్ అన్నీ కూడా చక్కగా ఒక డబ్బాలో ఎందులోనే పెట్టుకొని బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిది. అందులో ఒక చిన్న లక్ష్మీదేవి ప్రతిమ ఉన్నా కూడా పెట్టుకొని చక్కగా మీరు ఆ కాయిన్స్ అన్నిటిని కూడా బీరువాలో పెట్టుకుంటే మంచిదన్నమాట. ఇలాంటి చిన్న ప్రతిమ కావాలంటే మన స్టోర్లో ఉందండి అవైలబుల్గా. అరౌండ్ 550 రూపీస్ ఎంతో పడుతుంది. ఒకవేళ కావాలనుకుంటే నేను వాట్సాప్ నెంబర్ని ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, ఒకసారి మీరు మెసేజ్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. అలా మనము కాయిన్స్ అన్నిటిని కూడా కలిపి బీరువాలో పెట్టుకోవాలి. ముందుగా ఏవైతే నవధాన్యాలను పెట్టామో అమ్మవారి దగ్గర, ఆ నవధాన్యాలను కానీ లేదా ఆ ధాన్యాన్ని కానీ తీసి ఒక రాత్రి అంతా కూడా నానబెట్టి మరుసటి రోజు కొంచెం చిన్న మట్టి కుండి ఏదైనా తీసుకొని అందులో మట్టి పోసి వీటిని అన్నిటిని కూడా అంటే నవధాన్యాలన్నిటిని కూడా మట్టిలో వేసి మొలకలు తెచ్చిన తర్వాత ఆ మొలకల మధ్యలోని మనం ఉగాది పూజని అమ్మవారికి చేసామనుకోండి, అత్యద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట. మార్వాడీలు చేసుకునే ఇది రహస్యమైన రెమెడీ అండి. బయటికి ఎవరు వాళ్ళు చెప్పరంట. కాకపోతే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళైతే నాకు చెప్పారు. వాళ్ళు కూడా మార్వాడీస్ కాబట్టి వాళ్ళైతే చెప్పారు. అయితే అందరికీ కూడా అది యూజ్ అవ్వాలి అని చెప్పేసి, అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి నేనైతే మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఆ ధాన్యాన్ని మొలకలెత్తించి అమ్మవారికి ఉగాది రోజు, కొత్త అమావాస్య రోజు అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఆ తర్వాత ఆ మొలకల్ని మనము గడ్డిని జ్యూస్ చేసుకొని తాగొచ్చు, లేదా మనం ఆవుకైనా తినిపిస్తే కూడా చాలా మంచిది. విశేషంగా ఈ లక్ష్మీ జయంతి రోజు గోమాతను పూజించడం, లక్ష్మీదేవిని పూజించడం, వెంకటేశ్వర స్వామిని పూజించడం, ముఖ్యంగా కనక మహాలక్ష్మిని కానీ కామాక్షి అమ్మవారిని కానీ పూజించడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. ఇలా అమ్మవారి పూజ చేసుకునే రోజు సాత్వికమైన భోజనం తింటే సరిపోతుందండి. ఆ అమ్మవారి అనుగ్రహం మన అందరి మీద ఉండాలని సదా కోరుకుంటున్నాను.